చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతూ ఉన్నారు. సరే, అసభ్యంగా పెడుతున్నారు అని అసభ్యంగా పెట్టి పరిధులు దాటి విచ్చలవిడితనం ప్రదర్శించే వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవడాన్ని ఎవరు ఆక్షేపించరు. బట్ ఆ క్రమంలో ఒకే అంశం మీద వరుస పెట్టి కేసులు, సంబంధం లేని సెక్షన్లు, విచ్చలవిడితనం, దీన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. అంటే బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు అని చెప్పి ఆ సెక్షన్లు సంబంధం లేకపోయినా పదే పదే పోలీసులను హైకోర్టు వాన్ చేసినా కూడా, పోలీసులను తప్పుపట్టినా కూడా పోలీసుల తీరు మారకుండా అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి దీన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్వాగతించలేము కూడా. ఒకసారి హైకోర్టు చెప్పిన తర్వాత పోలీసులు దాన్ని వినాలి, పోలీసులు దాన్ని ఫాలో అవ్వాలి. విచ్చలవిడితనం ఎప్పుడూ కూడా ప్రదర్శించకూడదు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని ఇష్టరీతిన నిబంధనలు ఉల్లంఘించుకుంటూ ఏ సెక్షన్లో పెడితే ఆ సెక్షన్లో పెడతాం, కావాల్సిన మేజిస్ట్రేట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రిమాండ్ యాంత్రికంగా విధించేస్తారు అని చెప్పి ఇటువంటి ధోరణే మంచిది కాదు. కానీ పోలీసులు పదే పదే అదే చేస్తూ ఉన్నారు. చాలా కేసుల్లో హైకోర్టు పోలీసులకు అక్షింతలు వేస్తున్నారు. మరోసారి తాజాగా కూడా వైసీపీ మాజీ సోషల్ మీడియాకి సంబంధించి మాజీ బాధ్యులు సజ్జల భార్గవరెడ్డితో పాటు మరికొందరి మీద పోలీసులు బిఎన్ఎస్ 111 సెక్షన్ల కింద, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు పెడితే వాటి మీద ముందస్తు బెయిల్ కొడుతూ వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు జస్టిస్ నేనాపతి విజయ్ గారు జస్టిస్ గారు చాలా రోజులు ఈ కేసు మీద వాదనలు విన్నారు. విన్న తర్వాత తీర్పు చెప్పి అసలు బిఎన్ఎస్ 111 సెక్షన్ వాళ్ళకి ఎలా వర్తిస్తుంది అంటే అదే సెక్షన్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. బిఎన్ఎస్ 111 సెక్షన్ ఎవరికి వర్తిస్తుందో ఈ స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. ఎందుకు మీరు పదే పదే ఇదే పని చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అవన్నీ చెల్లుబాటు కావు అని చెప్పి ఇంతకుముందు 41 నోటీసులు అనేవాళ్ళు కదా, అది ఇప్పుడు బిఎన్ఎస్ 35/3 అండి. సో బిఎన్ఎస్ 35/3 కింద వాళ్ళకు నోటీసులు ఇవ్వండి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో హైకోర్టు చాలా కీలకమైన సూచనలు చేసింది ప్రభుత్వానికి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మీరు గుర్తుండే ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో అసభ్యత, విద్వేషపూరితమైన వ్యాఖ్యలు ఇవన్నీ చేయడం పరిపాటి అయిపోయింది. అట్లా చేసేవాళ్ళు అధికార పక్షానికి అనుకూలమైన వాళ్ళని అయితే వదిలేస్తున్నారు, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అయితే వేటాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అండ్ ఈ సిస్టాన్ని మనం ఎప్పుడూ కూడా ఇంత ఫెయిర్గా పనిచేసే విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఇటువంటి అసభ్య, విద్వేష, ద్వేషపూరితమైన వ్యాఖ్యలను ఆటో బ్లాక్ చేసే విధంగా సోషల్ మీడియా సంస్థలే చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు ప్రభుత్వాలు, అధికారులు వాళ్ళకు చెప్పాలి. కొన్ని పదాలను వీళ్ళే ఫైండ్ అవుట్ చేయాలి, ఆ లిస్ట్ ఇవ్వాలి. ఆ పదాలు కనుక వచ్చాయనుకో వాటిని అదే ఆటో బ్లాక్ చేసేయాలి. కరెక్ట్ మార్గం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా హుందాగా జీవించే హక్కు అయితే ఉంటుంది కదా. ఇళ్లలో ఆడవాళ్ళను, అమ్మలను, అక్కలను ఇష్టరీతిని తిడుతూ ఉంటే ఎవరి మీద అయినా ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది. సో తాజాగా హైకోర్టు కూడా ప్రభుత్వానికి అదే సూచించింది. సెలబ్రిటీలను, నాయకులను, మరొకరిను ఏదైనా కనుక ఒక అంశం మీద మెరుపు వేగంతో సమర్థించే వాళ్ళు, తిట్టే వాళ్ళు తిట్టు, అసభ్యత, విద్వేషం పతాక స్థాయిలో వస్తూ ఉంది. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. సో ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఇంకా అటువంటి విద్వేషపూరితమైన అసభ్య పదాలు వచ్చినప్పుడు వాటిని ఆటో బ్లాక్ చేసే విధంగా మీరు సోషల్ మీడియా సంస్థలకే చెప్పాలి అని చెప్పి హైకోర్టు ప్రభుత్వానికి కీలకమైన సూచన చేసింది. చాలా వ్యాలిడ్ సూచన. అప్పుడు ఆటో బ్లాక్ చేయడానికి, ఆ ఆటో బ్లాక్ చేసే సాఫ్ట్వేర్కి, ఆల్గారిథంకి అధికార పక్షం ఎవరు, ప్రతిపక్షం ఎవరు అనేది తెలియదు కదా. ఎవరు మాట్లాడినా అది ఆటో బ్లాక్ అయిపోతుంది. సో అదొకటే కరెక్ట్ సిస్టమ్. పోనీ ప్రభుత్వాలు ఆ పని చేస్తాయా? చెయ్యో. మనం అధికారంలో ఉంటే ఎదుటి వాళ్ళని ఎట్లా బుద్ధి పెడితే అట్లా తిట్టుకొనిలే, మానసికంగా వాళ్ళని హింసించని, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయని, వాళ్ళ గౌరవాన్ని పూర్తిగా మంట కలిపేయని అనుకుంటారు. మళ్ళీ వీళ్ళ అధికారం పోతే అటు సైడ్ వాళ్ళు అట్లే అనుకుంటారు. ఇట్లా ఉంది పరిస్థితి. ఇది కాదు. సొల్యూషన్ కావాలి అంటే సోషల్ మీడియా సంస్థల దగ్గరనే ఇది ఆటో బ్లాక్ అనేది ఉండాలి. మరి చూడాలి ప్రభుత్వాలు నిజంగానే సీరియస్గా సోషల్ మీడియా సంస్థలకు చెబుతాయేమో. మరొకవైపు ఈ సోషల్ మీడియా కేసుల మీద వీళ్ళకి 35/3 నోటీసులు ఇచ్చి విచారణ చేయండి, అవసరమైతే మీరు వివరణ తీసుకోండి అని చెప్పి నోటీసులు ఇవ్వండి అని చెప్పిన హైకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి ఆ సంబంధిత కోర్టులనే మీరు కాంటాక్ట్ చేయండి ఆ సెక్షన్లకు అని చెప్పి హైకోర్టు వీళ్ళకు సూచించింది.
సో వాళ్ళని కాంటాక్ట్ చేయడం కోసం 2 వారాలు టైం ఇచ్చి ఆ లోపు వీళ్ళ మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకండి అని చెప్పి హైకోర్టు అయితే చెప్పింది. సోషల్ మీడియా కేసులకు సంబంధించి 35(3) నోటీసులు ఇవ్వమన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి సంబంధిత కోర్టునే కాంటాక్ట్ కమ్మని చెప్పారు.